ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము రహస్యాలు. క్రీస్తునందు ప్రియమైన సహోదరీ సహోదరులారా, ప్రకటన గ్రంథములోని 7వ అధ్యాయములోని దివ్యమైన రహస్యాలను ఈరోజు మనం పరిశీలిద్దాం. ఇది మన విశ్వాసాన్ని బలపరచి, దేవుని ప్రేమను మరింతగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఈ అధ్యాయంలో దేవుని సేవకుల నుదుటిపై ముద్ర వేయడానికి 4 దేవదూతలు భూమి యొక్క నలుదిక్కుల నుండి గాలిని పట్టుకుంటారు. ఇశ్రాయేలీయుల గోత్రముల నుండి 144,000 మందికి ముద్ర వేయబడుతుంది. ఇది దేవుని ప్రత్యేకమైన రక్షణకు, ఎన్నికకు సూచన. తరువాత ప్రతి జాతి నుండి, ప్రతి తెగ నుండి, ప్రతి ప్రజల నుండి, ప్రతి భాష నుండి వచ్చిన గొప్ప సమూహమును చూస్తాము. వారు సింహాసనం ముందు, గొర్రెపిల్ల ముందు నిలబడి, తమ వస్త్రాలను గొర్రెపిల్ల రక్తములో ఉతుకుని తెల్లగా చేసుకున్నారు. వీరు గొప్ప శ్రమల నుండి వచ్చినవారు. ఈ అధ్యాయం మనకు నిరీక్షణను, ధైర్యాన్ని ఇస్తుంది. దేవుడు తన ప్రజలను ఎన్నటికీ విడిచిపెట్టడు. ఆయన మనలను రక్షించడానికి, మనకు శాశ్వతమైన జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన ప్రేమలో జీవిద్దాం. ఆమెన్.